రాజకీయమనే తోటలో మొలిచిన గంజాయి మొక్క కాంగ్రెస్ అని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. చర్చలకు సిద్ధమని సవాల్ విసిరి చర్చలకు వస్తే ముఖం చాటేయడం కాంగ్రెస్ నాయకుల చేతగానితనమని సవాల్ స్వీకరించి చర్చలకు వస్తుంటే అక్రమ అరెస్టులు చేయడం ఏమిటని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంలోనే చర్చలకు వస్తామని మంత్రి జూపల్లి ప్రకటించి రాకపోగా వారు ఉన్న చోటికి వెళ్తున్న హరీష్ రావును అక్రమ అరెస్టు చేయడంతోనే కాంగ్రెస్ పాలన ఏంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు కేటీఆర్ల సభలకు రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే కాంగ్రెస్ అక్రమ అరెస్టులకు దిగుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మెచ్చే పాలన కొనసాగించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మోయిస్, సాయి ప్రేమ్, పరశురామ్ గౌడ్, చాంద్, శ్రీనివాస్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అసలు కాంగ్రెస్ అంటేనే ఈ ప్రజాస్వామ్య తోటలో వెలిసిన గంజాయి మొక్క. నిజంగా ఈ నాయకులలో కూడా అట్లాంటి లక్షణాలున్న వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి వ్యక్తి ప్రభుత్వం ఉన్న దీంట్లో మంత్రులు వాళ్ళే సవాల్ విసిరి మళ్ళీ వాళ్ళే సమాధానాలు చెప్పలేక వెనుదిరిగినరు, ఆడలేక మద్దరవుడు అన్నట్టు. మరి అమరవీరుల స్తూపంకి వచ్చిన మంత్రులు అదే సెక్యూరిటీతోని మరి ఇటు హరీష్ రావు గారిని రానియకుండా పోలీస్ జులంతోని ఈ నిర్బంధాలతోని, అంటే ఎక్కడ హరీష్ రావు గారు ఈ సవాళ్ళకు బహిరంగ చర్చకు వస్తే వాస్తవాలు బయటపడి అటు సంక్షేమ శాఖలో 2000 కోట్ల సంబంధించి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకుంటే ఈ డైవర్షన్ డిస్ట్రక్షన్ పరిపాలన గురించి ఎక్కడ వీళ్ళై నిజాలు బయటకు వచ్చి ప్రజలు చీకొడతారన్న భయంతో వాళ్ళే చర్చకు సవాల్ విసిరిండ్రు, దానికి ఒప్పుకున్నారు. మంచిగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు జూపల్లి గారికి అయితే కూర్చేసి రెడీగా వెయిట్ చేసిర్రు. మేము అన్న దగ్గర మీరన్న దగ్గరికి మా కార్యాలయానికి రావడానికి మీకు దమ్ము లేదు. అక్కడ అమరవీరుల స్తూపంలో మీరు వచ్చిన కాడికి మా హరీష్ రావు గారు వస్తా అంటే పోలీసులను అడ్డు చూపెట్టి తక్షణమే అరెస్టు చేసి ఈ రకంగా మరి ఎవరు గొంతు నొక్కాలనుకుంటారు? మీరు ఈ ఉత్తుత్తి బహిరంగ సవాళ్ళు ఎందుకు వేస్తున్నారు? మీకు ఆ తాకత్ ఉందా? వాళ్ళే చర్చకు పిలిచి మళ్ళా వాళ్ళే ముఖం చాటేసిన విషయాన్ని మరి ప్రజలు కూడా గమనించాలి. ఈ సగం టైంలోనే పూర్తి సినిమా ఖతం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు ఇక మిగిలిన సగం కాలం పైన కనీసం మీరు ఇచ్చిన హామీల పైన మీ మంత్రివర్గ సహచరులు మీరు దృష్టి పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారికి సూచిస్తున్నాం. ఈ రోజు జరిగిన పరిణామాలు వాళ్ళు చర్చకు ముఖం చాటేయడం విషయంలో కావచ్చు, చర్చకు వస్తామన్నటువంటి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం, ప్రతిఘటిస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించిన మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు కానీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ సవాల్ని స్వీకరించి ఈరోజు తెలంగాణ భవన్కి విచ్చేస్తే ముఖం చాటేసినటువంటి జూపల్లి కృష్ణారావు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అబద్ధపు హామీలు, తప్పుడు ప్రచారాలు, 6 గ్యారెంటీలతో మేము 420 హామీలు ఇస్తామని గద్దెనెక్కినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చర్చకు రమ్మన్న వాళ్ళే మీరు. అదే చర్చకు రమ్మంటే మేము సవాల్ను స్వీకరించి అన్ని పూర్తి ఆధారాలతో మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు తెలంగాణ భవన్కి వస్తే మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే, మీ దగ్గర నిజంగా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఎందుకు ప్రజల పక్షాన దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు? తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల వాళ్ళ అభివృద్ధి పథకాలపైన కూడా ఎలాంటి ముందుకు పోని ముఖ్యమంత్రి ఈరోజు వాళ్ళ రాష్ట్ర మంత్రివర్గంలోనే జూపల్లి కృష్ణారావు గారు సవాల్ విసిరిండు. ఏమన్నాడు? నేను ఒకవేళ చెప్పినటువంటి హామీలు, నేను చెప్పినటువంటి ఆరోపణలు నిజమైతే, మీరు చెప్పింది నిజమైతే నేను రాజీనామా పత్రాన్ని మీ ముందే సబ్మిట్ చేసి వెళ్ళిపోతాను. మరి ఎక్కడ పోయినా జూపల్లి కృష్ణారావు ఇయ్యాలా? మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రశ్నించారు కదా, మా దగ్గర సంపూర్ణ ఆధారాలు ఉన్నాయని చెప్పిండు కదా. మరి తెలంగాణ భవన్కి వస్తాను నువ్వు మళ్ళీ గన్ పార్క్ ఎందుకు మీరు స్థలాన్ని మార్చిర్రు? మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు ఫోన్ చేసిర్రు, పొన్నం ప్రభాకర్ గారికి ఫోన్ చేసిర్రు, అడ్డూరి లక్ష్మణ్ గారికి ఫోన్ చేసిర్రు, అజారుద్దీన్ గారికి ఫోన్ చేసిర్రు గౌరవ మంత్రులకు. కనీసం వాళ్ళ ఫోన్ స్పందన కూడా లేదు కదా.